ప్రియమైన వారలారా, మరి దేవుని కృప, దేవుని దయ వలన మనము ఈరోజు సజీవ లెక్కలో ఉన్నామంటే ఆయన కృప, ఆయన దయ. కాబట్టి ప్రియులారా, మనము ఒక 2 ఎపిసోడ్లు చేశాను. ఫస్ట్, మరి తర్వాత రెండోది, ఇది 3వ ఎపిసోడు. మరి ప్రియులారా, మరి బైబిల్ గ్రంథము, దేవుడిచ్చిన వాక్యము, మరి చాలామంది మరి మనకి తెలిసిన జ్ఞానులు, పండితులు, ఎందరో మహానుభావులు మరి వాక్యాన్ని తెలిసి మరి తెలియక మరి గ్రహించలేని మనసు ఉన్నవాళ్ళు ఎందరో ఉన్నారని మనకిప్పుడు అర్థమవుతుంది ప్రియులారా. కాబట్టి ప్రియులారా, మనకు బైబిల్ గ్రంథంలో దేవుడు ప్రారంభము ఆది కాండములో మనము ఫస్ట్ ఎపిసోడ్లో మాట్లాడినట్ల ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను అని ఇక్కడ మనము ఆది కాండములో మరి 1వ అధ్యాయం 1వ వచనంలో చదువుకుంటున్నాం ప్రియులారా. ఈ పాత నిబంధనలో మనకు దేవుడు ప్రారంభములో ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను, ఇక్కడ దేవుడు సృజించెను అంటున్నాడు ప్రియులారా. మరి యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనములో మరి మనం అక్కడ ఏం చదువుకున్నాం ప్రియులారా? యోహాను సువార్తలో వచ్చేలాగా మరి మనకు పరిశుద్ధాత్మ దేవుడు యోహాను సువార్తలో యోహానుతో ఏం మాట్లాడుతున్నాడు ప్రియులారా? ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఇక్కడ మనం యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనములో ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యం ఎవరు ప్రియులారా? యేసుక్రీస్తు ప్రభు. ఇక్కడ మనకు పాత నిబంధనలో ఆది కాండంలో ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించిన మాట మనకు అర్థం కావడానికి యోహాను సువార్తలో ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలముగా కలిగెను. సమస్తము ఎవరు చేశారు ప్రియులారా? యేసుక్రీస్తు ప్రభు. మరి యేసుక్రీస్తు ప్రభువుకి చాలామంది బైబిల్లో ఆయనకు దేవుడాన్ని ఎక్కడైనా ఉందా అనేవాళ్ళు కొంతమంది. మరి ఒక ఆయన మహానుభావుడు సమరయ స్త్రీని పట్టుకొని యేసుక్రీస్తు ప్రభు ఉన్నవాడు అన్నందుకు నేను ఒక రిఫరెన్స్ చూపిస్తాను, మరి దానికి మీరు ఏం చెప్తారో అని, అక్కడ నీకు 5 మంది పెనిమిట్లు ఉంటారు కదమ్మా, మరి ఇప్పుడు ఉన్నవాడు మరి యేసుక్రీస్తుని పోల్చి చెప్పాడంటే ఆయన మరి ఎక్కడ బైబిల్ ట్రైనింగ్ చేశాడో, మరి ఆయన గురువు ఎవరో తెలియదు. ఈయననే ఇలాగ ఉన్నాడంటే ఇంకా ఆయన ఎంత చాలా పెద్ద తెలిసిన ఆయనో అది మనం అర్థం చేసుకున్నాలి. సమరయ స్త్రీతో మాట్లాడిన మాట సాక్షాత్తమైన ప్రభుని బట్టి అక్కడ పోల్చాడంటే మరి దుష్టాత్మ ఎలా కార్యం చేస్తుందో మరి మనము ఆలోచించాల ప్రియులారా. మరి ఆయన కాళ్ళు పట్టుకున్నాలనో లేకుంటే 2 కాళ్ళు తీసుకొని బండ కొట్టాలనో మరి అర్థం కాదు. కానీ అంత సృష్టికర్త అయిన దేవుణ్ణి సమరయ స్త్రీ దగ్గర ఉన్నవాడు అనే దానికి యేసుక్రీస్తు ప్రభుని పోల్చాడంటే ఆయన ఎంత గొప్ప పండితుడో లేకుంటే ఎంత గొప్ప ఎక్కడ నేర్చుకున్నాడో అది మనకు తెలియదు. కానీ ఆయన గురువు మరీ ఎలాంటి రిఫరెన్స్ చూపిస్తాడో అది మనకు అర్థం కాలేదు. కానీ చాలా మోసం అన్యాయం ప్రియులారా. నేను ఉదాహరణ ఒక మాట చెప్తాను ప్రియులారా. ఒక మనిషి చాలా అందంగా బాగా ఉండి ఆయన చాలా ఏడుస్తూ ఉన్నప్పుడు చాలామంది వచ్చి, ఏమయ్యా నీకే ఇబ్బంది లేదు కదా, మరి బాగున్నావు, చక్కగా ఉన్నావు, ఎందుకు ఏడుస్తున్నావు అన్నప్పుడు ఆయన, నా బాధ నేను ఎవరికి
లేనయ్యా, చాలా అంత బాధ ఉంది అన్నప్పుడు, నువ్వు చాలా చక్కగా ఉన్నావు కదా, అందంగా ఉన్నావు కదా, ఏం నీ బాధ అన్నప్పుడు, అయ్యా నాకు కిడ్నీలో రాళ్ళున్నవి, ఆ నొప్పి భరించలేని నొప్పి ఉందయ్యా అన్నప్పుడు వాళ్ళు చాలామంది నగి, మరి ఇంత బాగున్నాడు, ఇంత యవనంగా ఉన్నాడు కదా, ఈయన కిడ్నీలో రాళ్ళున్నందుకు ఇంత బాధగా ఏడుస్తున్నాడని నవ్విండారంట ప్రియులారా. అంటే లోకరక్షకుడైన దేవుడు మరి మనకు ఆది కాండములనే మనకు ప్రారంభములనే కనపడినప్పటికీ మరి యేసుక్రీస్తు ప్రభు దేవుడు కాదు అన్నట్లా ప్రజలు వెళ్ళిపోతుంటే కి- అది లోపల నొప్పి కాబట్టి ఆయనకు మాత్రమే అది కనపడుతుంది కాబట్టి ఆ బాధ ఏందో ఆయనకు మాత్రమే తెలుసు కాబట్టి ప్రియులారా, మరి ఆ నొప్పి కనపడనంత మాత్రంగా ఆయనకు నొప్పి లేదని చెప్పగలమా? మరి మనకు ఆయనకి నొప్పి కనపడకన్న మాత్రంగా నొప్పి లేదనవచ్చేమో కానీ ఆది కాండంలో మనకు దేవుడు ఇంత స్పష్టంగా ఇంత అద్భుతంగా ప్రారంభంలో దేవుడు రాపించిన ఈ మాటలు ఎందుకు అర్థం కావడం లేదు ప్రియులారా? ఆది కాండం 1వ అధ్యాయము 26వ వచనము, దేవుడు మన ఆది కాండం 1వ అధ్యాయము 26వ వచనము, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదం, వారు సముద్రపు దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను ఛేదం, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగా కని పలికెను. దేవుడు మన దేవుడు తన, ఇక్కడ కూడా బహువచనమే ప్రియులారా, దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను అంటున్నాడు. తన అంటే ఎవరో ఉన్నారు. ఇది మనం ఆలోచిస్తే ప్రియులారా, బైబిల్ గ్రంథంలో నేను కొన్ని రిఫరెన్సులు చూపించాను. తండ్రి దేవుడు, కుమారుడి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళు ఏకమై ఉన్నారు. వాళ్ళు ఏ మాట మాట్లాడినా, ఏ పని చేసినా వాళ్ళంతా కలిసి చేస్తున్నారు. వాళ్ళు వ్యక్తులుగా ఉన్న వాళ్ళ మాట, వాళ్ళ పద్ధతి ఒకటిగా ఉంది ప్రియులారా బైబిల్ గ్రంథంలో. అది మనం అర్థం చేసుకుని లేకుండా కొన్ని మాటలు చూద్దాం ప్రియులారా. ఆది కాండం 2వ అధ్యాయము 4వ వచనం ప్రియులారా. ఆది కాండము 2వ అధ్యాయము 4వ వచనం, దేవుడైన యెహోవా భూమి ఆకాశములు చేసిన దినమందు భూమి ఆకాశములను సృజింపబడినప్పుడు వాటి ఉత్పమ క్రమము ఇది అంటున్నాడు ప్రియులారా. ఆది కాండం 2వ అధ్యాయం 4వ వచనం, దేవుడైన యెహోవా అంటున్నాడు, భూమి ఆకాశములను చేసిన దినమందు అంటున్నాడు. దేవుడైన యెహోవా భూమి ఆకాశములను చేసినని మనము 2వ అధ్యాయం 4వ వచనంలో మరి చదువుతున్నాం ప్రియులారా. మరి సృష్టిని చేసింది ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు. సృష్టి చేసింది ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. ఇక్కడ ఆది కాండం 2వ అధ్యాయం 4వ వచనంలో ఏముంది ప్రియులారా? దేవుడైన యెహోవా భూమి ఆకాశములను సృజించిన దినమందు భూమి ఆకాశములను సృజింపబడినప్పుడు వాటి ఉత్పత్తి క్రమము ఇదే అంటున్నాడు ప్రియులారా. మరి ఇంకొక మాట చూద్దాం ప్రియులారా. అదే ఆది కాండం 2వ అధ్యాయం 7వ వచనం, దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికాంధ్రములో జీవాయను ఉదగ నరుడు జీవాత్మాయను. దేవుడైన యెహోవా ఇక్కడ కూడా ప్రియులారా. మరి యేసుక్రీస్తు ప్రభుని యెహోవా అంటే తప్పేముంది ప్రియులారా? దేవుడే పరిశుద్ధాత్మ ద్వారా రాపించినప్పుడు ఈ వాక్యం మనకు అర్థం కాలేదంటారా? మరి అర్థం చేసుకున్నాల ప్రియులారా. ఇక్కడ మనకు 4వ వచనంలో దేవుడైన యెహోవా భూమి ఆకాశమును చేసినని ఉంది. 7వ వచనంలో దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించనని ఉంది. మరి దేవుడైన యెహోవానే ఉంది ఇక్కడ. మనకి సృష్టి క్రమం ప్రారంభము ఎవరు చేశారని మనం చూస్తే ప్రియులారా, కొత్త నిబంధనలో యోహానుకు రాసిన పత్రికలో మనకి స్పష్టంగా అక్కడ యేసుక్రీస్తు ప్రభు చేసినట్లు మనకు అర్థమవుతుంది. మరి ఆది కాండములో మరి ప్రారంభం 1వ అధ్యాయం 1వ వచనంలో ఇక్కడ దేవుడు అని ఉంది, కానీ మరి ఏ దేవుడు చేశాడో మనకు తెలియదు. కానీ
మనము యోహాను సువార్త మొదటి అధ్యాయంలో స్పష్టంగా యేసుక్రీస్తు ప్రభు సృష్టిని చేసినట్లు మనకు తెలుస్తుంది. ఇక్కడ ఆదికాండం మొదటి అధ్యాయం మొదటి వచనంలో ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అనే మాత్రం మనకు అర్థమవుతుంది. యోహాను సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనంలో యేసుక్రీస్తు ప్రభు సృష్టిని అంతా చేసినట్లు మనకు అర్థమవుతుంది. మరి అలాగే రెండో అధ్యాయము ఆదికాండం 2వ అధ్యాయం 4వ వచనంలో దేవుడైన యెహోవా భూమి ఆకాశములను చేసెను అని ఇక్కడ మనకు స్పష్టంగా కనపడుతుంది ప్రియులారా. మరి అదే 2వ అధ్యాయం 7వ వచనంలో దేవుడైన యెహోవా నీలమట్టితో నరుని నిర్మించనని ఇక్కడ యెహోవా దేవుడు అని కనిపిస్తుంది. మరి ఇంత బాగా దేవుడు స్పష్టంగా మరి వాక్యాన్ని రాపించినప్పుడు మనం చదువుతున్నప్పుడు మనకు అర్థం కాలేదంటే మనం ఎంత అజ్ఞానంగా జీవిస్తున్నాము, ఎంత అజ్ఞానంలో మరి అర్థం చేసుకున్నారా ప్రియులారా. యెషయాకు రాసిన పత్రిక యెషయా గ్రంథము 5వ అధ్యాయము యెషయా గ్రంథం 5వ అధ్యాయము యెషయా గ్రంథం 5వ అధ్యాయము మరి 24వ వచనం చూద్దాం ప్రియులారా. యెషయా గ్రంథము 5వ అధ్యాయం 24వ వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవా ధర్మశాస్త్రమును నిర్లక్ష్యపెట్టెదరు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని వాక్కును తృణీకరించెదరు అంటున్నాడు ప్రియులారా. ఈరెవరు అంటే ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలు సైన్యములకు అధిపతియగు యెహోవా యొక్క వాక్కును ధర్మశాస్త్రమును నిర్లక్ష్యపెట్టారంట ప్రియులారా. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని వాక్కును తృణీకరిస్తారంట ప్రియులారా. మన మధ్యన ఇప్పుడు జరుగుతున్నది ఇదే కదా ప్రియులారా. సైన్యములకు అధిపతియగు యెహోవాకు ధర్మశాస్త్రమును నిర్లక్ష్యపెట్టెదరు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని వాక్కును తృణీకరిస్తారంట ప్రియులారా. ఒకరు ఇది ఉందంటే ఒకరు అది ఉంది, ఒకరు అది ఉందంటే ఒకరు ఇది ఉంది అని మరి ఎలాగా మరి డిబేట్లు అంట, ఛాలెంజ్ అంట. మరి క్రైస్తవుడు ఇవి ఇలాగా జరగడం అంటే మరి ఎంత బాధకరమో మరి ఆలోచించాల ప్రియులారా. యెషయా గ్రంథము 5వ అధ్యాయం 21వ వచనం ప్రియులారా. అదే యెషయా గ్రంథము 5వ అధ్యాయం 21వ వచనం చదువుకుందాం. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 21వ వచనం. తమ దృష్టికి యెషయా గ్రంథం 5వ అధ్యాయం 21వ వచనం. తమ దృష్టికి తాము జ్ఞానులమనియు తమ వెన్నుకలో తాము బుద్ధిమంతులని తలంచుకున్న వారికి శ్రమ అంటున్నాడు ప్రియులారా. మేము జ్ఞానులము, మాకంతా తెలిసిపోయింది, ఇంకెవరికి తెలియదు అన్నట్లా అనుకుంటారంట ప్రియులారా. అందుకే యెషయా గ్రంథం 5వ అధ్యాయం 21వ వచనం. తమ దృష్టికి తాము జ్ఞానులమనియు తమ ఎన్నికలో తాము బుద్ధిమంతులమనియు తలంచుకున్న వారికి శ్రమ అంటున్నాడు ప్రియులారా. మనం ఇలా అనుకుంటే మనకు శ్రమ వస్తుంది అంట ప్రియులారా. మరి దేవునికి లోబడి, మరి దేవునికి భయపడి, మరి బైబిల్ గ్రంథంలో మరి చాలామంది బైబిల్